లారీ డ్రైవర్తో నిజం చెప్పించడంతో సేనాపతి చెంప పగలగొట్టిన భద్రావతి, శ్రీవల్లికి విడాకులిస్తున్న చందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా నర్మద తన ఫ్రెండ్ సహాయంతో డ్రైవర్ ఫోటో అయితే తెచ్చింది కదా. ఆ డ్రైవర్నేమో ధీరజ్ తన ఫ్రెండ్స్కి చూపించి వీడు ఎక్కడుంటాడో తెలుసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ధీరజ్ వీడు ఏ ఏరియాలో ఉంటాడో తెలిసిందిరా అంటూ చెప్పేసేసరికి అవునా ఏ ఏరియా అని చెప్పాను కానీ పలానా ఏరియాలో ఉంటాడంట, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది అనేసరికి ఇప్పుడే బయలుదేరి వస్తున్నానంటూ గబగబా ధీరజ్ బయటకు వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు ధీరజ్ అనగానే ఆ లారీ డ్రైవర్ దొరికాడంట వదిన, నేను వస్తాను ధీరజ్ అంటూ ఇంకా ప్రేమ అనేసరికి నువ్వెక్కడికి వస్తావే, నువ్వు ఇంట్లోనే ఉండు, అయితే నేను వస్తాను ధీరజ్ అని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఏ ఏరియా అని చెప్పాడు ధీరజ్ అనగానే ఈ ఏరియా అంటే వదిన అంటూ ఇంక ఇద్దరు కూడా చుట్టూ చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఒక కాఫీ హోటల్ అయితే కనిపిస్తుంది. అక్కడ వల్లి కూర్చుని గిన్నెలు తోముతూ కాఫీ కప్పులు కడుగుతూ ఉంటుంది. అది చూసిన ధీరజు చాలా బాధపడతాడు. వదిన ఇలా రా అని చెప్పి ఇంకా చాటుగా ఉండి చూసేసరికి ఇదేంటి వల్లి వదిన కాఫీ కప్పులు కడగడం ఏంటొదిన, వాళ్ళ బ్రతుకులు అంతే ధీరజ్, ఇలాంటి బ్రతుకుల్లోంచే వాళ్ళు వచ్చారు. అయినా మోసాలు ఎన్నో తప్పులు చేశారు. అసలు వాళ్ళకి ఇలా చేయవలసిన అవసరం ఏమొచ్చిందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. పద వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామని వెళ్ళేసరికి వల్లి పక్క నుంచి వస్తుంది. అసలు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? మీ కూతురు కాపురం ఎలా ఉండాలని మీరు కోరుకున్నారా? అబద్ధాలు చెప్పి మోసాలు చేసినంత మాత్రాన కాపురం నిలబడిపోతుందనుకుంటున్నారా అంటూ ధీరజ్ మాట్లాడుతూ ఉండగానే ఆ రౌడీవోడు అంటే లారీ డ్రైవర్ అక్కడే పక్కనున్న కేఫ్కి వచ్చి అంటే టీ కొట్టుకొచ్చి టీ తాగుతూ ఉంటాడు. ధీరజ్ ఆ లారీ డ్రైవర్ అనేసరికి ధీరజ్ చూస్తాడు. అది వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళే వాడిని పెట్టించారన్న విషయం తెలియక వీళ్ళు కూడా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి పదవదిన రే అని చెప్పి ఇంకా వాడిని కాస్త తరుముతారు. ఎదరి నుంచి ఒకరు వెనక నుంచి ఒకరు ఇద్దరు తరిమి మొత్తానికైతే ధీరజ్కి దొరికేస్తాడు. వాడు దొరికేసేసరికి వాడు కింద పడిపోతారు. అటు నుంచి నర్మద ఇటు నుంచి ధీరజ్ ఇద్దరు కూడా నిలబడి ఉంటారు. నిలబడి ఉండేసరికి కింద పడిపోయిన వాడిని లేపి పక్కన కూర్చోబెట్టి ఇంకా వాడు ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అన్నట్టు చూస్తారు. ఎందుకంటే వాడు ఏంటో వస్తాడా అని చూసేసరికి స్పృహలోకి వస్తాడు. వచ్చిన తర్వాత చెప్పరా అసలు నిన్ను ఎవర్రా యాక్సిడెంట్ చేయమని చెప్పింది, నీతో ఈ పని చేయించింది ఎవరు అంటూ వాడిని చితక్కొట్టి వేడి నీళ్ళు మొహం మీద వేసి ఇంకా 3rd డిగ్రీ చేస్తాడు ధీరజ్ అయితే. ఎందుకంటే అక్కడ చందు మీద అటాక్ జరిగింది. చందు మిస్ అయినా కానీ ప్రేమ బలైపోయింది కదా. తన భార్యకు ఆ రకమైన పరిస్థితి రావడం చూసిన ధీరజు తట్టుకోలేక వాడిని కొడతాడు. ధీరజ్ నువ్వు సైలెంట్గా ఉండు, వాడు నిజం చెప్తాడు అంటూ మాట్లాడేసరికి ఈవిడేదో మంచిదానిలా ఉన్నట్టుంది, ఈవిడ ద్వారా అయినా నేను తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ రౌడీవాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అంటూ వెళ్ళి నర్మద ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి వాడికి కాస్త బుర్ర కొంచెం తిరిగినట్టు అనిపించేసరికి చెప్పరా ఎవరిదంతా చేయించారు, ఎవరు చేయమంటే చేసావిదంతా చెప్పు అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉండేసరికి అది అనేసరికి చెప్పు ఎవరు అనగానే భాగ్యం వాళ్ళు అనేసరికి భాగ్యం ఎవరు అని చెప్పనగానే అదే మీ అంటూ సొలుగుతూ ఉంటా. ఎవరు చెప్పు అనగానే భాగ్యమని ఆవిడ పేరు భాగ్యమని మాత్రమే తెలుసు, అంతకు మించి నాకు ఏమీ తెలీదు అంటూ వాడి భాషలో చెప్పేసేసరికి భాగ్యం అంటే ఎవరొదినా అని చెప్పనగానే ఒక్క నిమిషం ధీరజ్ అని తన ఫోన్ ఓపెన్ చేసి వీళ్ళ ముగ్గురు కలిపి ఉన్న ఫోటోనైతే చూపిస్తాడు. ఫోటోని చూపించడంతో వీళ్ళ ముగ్గురిని చూసి అవును వీళ్ళే అని చెప్పాను కానీ వీళ్ళు నీకేం చెప్పారు, నన్ను ఒక డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు అని చెప్పనేసరికి డమ్మీ యాక్సిడెంట్ చేయమన్నారా, మరి నువ్వు డమ్మీ యాక్సిడెంట్ చేయకుండా రియల్ యాక్సిడెంట్ ఎలా వచ్చావు కదా, వచ్చి అలా అమాంతం మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసావు కదా, మేము కళ్ళారా చూసాము, చెప్పు ఎవరు చేయించారు ఇదంతా, నీతో ఎవరో ఏదో చేయించారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు, నీతో ఎవరిదంతా ప్లాన్ చేయించారు
అసలు నీతో మా అన్నయ్యని యాక్సిడెంట్ చేసి చంపేయమని ఎవరు చెప్పారు? చెప్తావా చెప్పవా అంటూ ఇంకా వాడిని పట్టుకుని చితక్ కొడతాడు ధీరజ్. అయితే చితక్ కొట్టేసరికి అది అది అంటూ ఇంకా కంగారు పడుతూ ఉండగానే ఈలోపు ధీరజ్కి ఫోన్ చేస్తాడు సేనాపతి. ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావురా, వాళ్ళు వెతుకుతున్నారంట, నువ్వు గనక దొరికితే వాళ్ళు నిన్ను ప్రాణాలు తీసేస్తారు, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకొద్దు అనగానే దొరికిపోయాడు మామ, దొరికిపోయాడు, వస్తున్నా, ఇంటికే వస్తున్నామని చెప్పి ధీరజ్ కాస్త ఫోన్ పెట్టేస్తాడు. చెప్పరా అంటూ మాట్లాడడంతో వాళ్ళ దగ్గరే నేను పని చేస్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా భాగ్యం వాళ్ళు ఇలా చేయమన్నారు అని చెప్పడంతో ఇంకా అది డమ్మీది కాదు, ఒరిజినల్ యాక్సిడెంట్లా చెయ్యాలి, నీకు 50,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి వాడు కాస్త చెప్పడంతోనే నేను ఇలా చేశాను అంటూ ఇంకా డ్రైవర్ కాస్త ఒప్పుకుంటాడు. ఇదే విషయం ఎక్కడ చెప్పమన్నా చెప్తావా అని ధీరజు 2 చెంపదెబ్బలు కొట్టి అనేసరికి చెప్తాను కొట్టకండి చెప్తాను అంటూ ఇంకా మాట్లాడడంతో సరే అని ఇంకా వాడిని కాస్త సరాసరి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వల్లికి ఫోన్ చేసి, వల్లి వదిన మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి, మీరు గనక ఇంటికి రాని పక్షంలో మీ ఇంటికి పోలీసులు వచ్చే అవకాశం ఉంది, మీరు ఇక్కడికి వస్తారా రారా అని చెప్పాను. కానీ వస్తాము అని చెప్పి వల్లి కాస్త ఫోన్ పెట్టేసి, అయిపోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇప్పటికే చేసిన తప్పులు ఎక్కడ బయటపడిపోతాయా అన్న భయంతో నేను కొట్టుమిట్టాడుతుంటే మరి ఒక్క తప్పు చేయించి మొత్తానికైతే నన్ను దోషం చేసేసావు కదమ్మా, మరొక తప్పు చేసి దోషం చేసావు, చాలా బాగుంది ఇప్పుడు అంటూ మాట్లాడేసరికి అది కాదే అమ్ముడు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, డమ్మీ యాక్సిడెంట్ చేయించి మీ ఆయన్ని నీ దగ్గరికి పంపిద్దామనో లేక నిన్ను మీ ఆయన దగ్గరికి పంపిద్దామన్న ఉద్దేశమే కానీ ఈ రకమైన ఉద్దేశం నాకు లేదమ్మడు. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరిగినా తప్పదు కదా, పద బయలుదేరి వెళ్దాం, ఏం జరిగినా తప్పదు, వెళ్ళి తీరాలి, వెళ్ళకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వదిలిపెట్టరు, మామూలుగా వదిలేస్తారనుకుంటున్నావా, అస్సలు వదిలిపెట్టరు, తర్వాత నీ ఇష్టం, పద వెళ్దాం, ఏదైతే అక్కడే జరుగుతుంది, నా జీవితం సర్వనాశనం అయిపోవడమా లేకపోతే అటు నుంచి అటే జైలుకి వెళ్ళడం అనేది క్లియర్గా తెలుస్తుందని ఇంకా వీళ్ళింటికి బయలుదేరతారు. సేనాపతి ఆల్రెడీ తెలిసిపోయింది కదా సేనాపతికి వీడు దొరికేశాడు ధీరజ్కి అని చెప్పి సేనాపతి కంగారు పడుతూ ఉంటాడు. ఏంట్రా సేన, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ భద్రావతి అడిగిన సమాధానం చెప్పడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అంటూ గట్టిగా పిలుస్తాడు. ఇటు రామరాజు వాళ్ళు బయటకు వస్తారు. ఏ సేనాపతి, భద్రావతి అంటూ గట్టిగా పిలవడంతో ఏంట్రా ఏంటి, నీకెప్పుడు పిలవాలనిపిస్తే అప్పుడు పిలుస్తున్నావు, అసలు మా ఇంటి ముందు ఈ గొడవేంట్రా, ఎవడ్రా వీడు అని చెప్పాను. కానీ వీడెవడో నీకు తెలియకపోవచ్చు భద్రావతి, కానీ నీ తమ్ముడికి బాగా తెలుసు, ఏ సేనాపతి నీకు తెలీదా వీడు అనగాని వీడెవడు అని చెప్పాను. కానీ చెప్పరా అంటూ చెంప పగలగొట్టేసరికి ఈలోపు వీళ్ళు కూడా వస్తారు. చెల్లమ్మ మీరా, మీ కాలు సరైపోయిందా, మీరు బాగానే ఉన్నారు అనగానే బాగానే ఉన్నారు నాన్న, కాలుకి ఏమైంది కనుక సరైపోవడానికి, వాళ్ళు అన్నీ దొంగ నాటకాలు, ఇప్పుడు నిజాలు బయటపడతాయి కదా, వదిన అసలు పుట్టింటికి ఎందుకు వెళ్ళిందో తెలుసా నాన్న, వాళ్ళమ్మ కాలుకి దెబ్బ తగిలిందని వెళ్ళిందనుకుంటున్నావా, కాదు, అన్నయ్య అత్తవారింటి నుంచి తరిమి కొడితే పుట్టింటికి వెళ్ళి కూర్చుంది, పోనీ పుట్టింటికి వెళ్ళింది ఏమైనా తిన్నంగా ఉందా, తిన్నంగా లేకుండా వాళ్ళమ్మతో కలిసి అన్నయ్యకు యాక్సిడెంట్ చేయించడానికి ప్లాన్ చేసింది నాన్న అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా, యాక్సిడెంట్ చేయించడం ఏంటి, ప్లాన్ చేయడం ఏంటి అంటూ చెప్పేసరికి అవునన్న ప్లానే చేశారు, వీడెవడనుకుంటున్నావు, అన్నయ్యకి యాక్సిడెంట్ చేసిన వాడు, వీడి ఎందుకు వచ్చాడు, వీడిని ఎందుకు తీసుకొచ్చాను అని నీకు అనుమానం రావచ్చు, వీడు ఎందుకు వచ్చాడంటే వీడి గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టే తీసుకొచ్చాను,
వీడు సేనాపతి గారికి ఇటు వీళ్ళకి బాగా తెలుసు అనగానే, ఏంట్రా వచ్చినప్పటి నుంచి నా తమ్ముడికి తెలుసు అంటూ మాట్లాడుతున్నావు. అసలు నా తమ్ముడికి ఏం తెలుసు? నా తమ్ముడికి ఏమీ తెలీదు. నా తమ్ముడు అమాయకుడు. మీరు నా తమ్ముడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ మాట్లాడేసరికి, ఎవరు తమ్ముడిని ఎవరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో, ఎవరు కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారో అన్నీ మాకు తెలుసు భద్రావతి గారు. ఒక్క నిమిషం ఆగితే వీడు అన్ని విషయాలు బయట పెడతాడని, వాడి చెంప పగలగొట్టేసరికి చెప్తాను. నా దగ్గరికి వీళ్ళ ముగ్గురు వచ్చారు. నాకు 5,000 రూపాయలు ఇచ్చి, ఈ అబ్బాయి ఫోటో ఇచ్చి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు. అప్పుడే నేను ఆ యాక్సిడెంట్ ఒప్పుకుని మా ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఈరోజు నేను పనికి రాను అని చెప్పడం కోసం వెళ్ళేసరికి అక్కడ ఈ అబ్బాయి ఫోటోని వాళ్ళు చూశారు. ఫోటోని చూడడంతో వెంటనే, ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది, వీడికి నీకు ఏంటి సంబంధం అని మా ఓనర్ గారు అడగడంతో ఇలా యాక్సిడెంట్ చేయమన్నారు అని చెప్పాను. చెప్పేసేసరికి మా ఓనర్ గారు అయితే, యాక్సిడెంట్ అంటే డమ్మీ యాక్సిడెంట్ కాదు, ఒరిజినల్ యాక్సిడెంట్ చేసేసాయి. అస్సలు బ్రేక్ వేయవలసిన అవసరం లేదు. బ్రేక్ వేయకుండా వాడి మీద నుంచి లారీని పోనిచ్చేసాయి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి మా ఓనర్ గారు చెప్పడం వల్లే నేను అలా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే నేను అలా ఎందుకు చేస్తాను? అలా చేయవలసిన పరిస్థితి నాకేముంది అంటూ మాట్లాడేసరికి, అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఇదంతా కావాలని చేయలేదా? ఇదంతా చేయవలసిన అవసరం నీకు లేదా? నేను ఇదంతా కావాలని చేయలేదు సార్, వీళ్ళు చెప్పడం వల్లే చేశాను. ఈ సార్ 50,000 ఇచ్చారు, ఈవిడే 5,000 ఇచ్చారు, అంతే, అంతకు మించి నాకేమీ తెలీదు సార్ అంటూ చెప్పేసేసరికి, ఏంట్రా సేనా ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి, అది అక్క అంటూ ఇంకా సొనుకుతూ ఉండగానే భద్రావతికి అర్థమైపోతుంది. ఓహో, ఇందాక నువ్వు ఇంటికొచ్చి అందుకే అంత కంగారు పడ్డావా? వాళ్ళ కుటుంబం మీద కక్ష ఉన్నమాట నిజమేరా. ప్రాణాలు తీసేంత కక్ష లేదు. ఎంతైనా తను ఎవరనుకుంటున్నావు? నా చెల్లెలే కదా, నా చెల్లెలు కొడుకే కదా. ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావు. ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా. నువ్వు ఆ చందు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తే అటు తిరిగి ప్రేమక యాక్సిడెంట్ జరిగింది. చూసావా, ఎదుటి వాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలని చూస్తే అది తిరిగి మనకే వస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అనుకోవచ్చు కదా. అది కదక్క, నేను ఇదంతా కావాలని చేశాను, కానీ వాడు మన కుటుంబాన్ని అనేసరికి చెంప పగలగొట్టేసరికి, ఏదైనా సరే నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, పొరపాటు అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు సేనాపతి. ఇంకా వల్లి విషయానికి వచ్చేసరికి రామరాజు చాలా కోపంగా వల్లి వంక చూస్తాడు. అసలు నిన్ను పుట్టింటికి ఎందుకు పంపించాడో చెప్పు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. నేను చెప్తాను నాన్న అంటూ చందు ముందుకొస్తాడు. దీన్ని ఎందుకు పుట్టింటికి పంపించానో తెలుసా నాన్న? ఇది చదివింది 9వ తరగతి అంటే MA ఇంగ్లీష్ చదివేనంటూ అబద్ధం చెప్పింది. పోనీ చదువు విషయంలో పెళ్లి కోసం అబద్ధమే చెప్పుండొచ్చు, మరి సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఒక స్కూల్లో ఉద్యోగాన్ని కూడా సాధించేశారు నాన్న. ఏ విషయం కూడా చెప్పకూడదని, ఇది స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంటి దగ్గర బయలుదేరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చుని రిలాక్స్ అవుతుంది. మనం మాత్రం ఈవిడ గారు ఉద్యోగానికి వెళ్ళి కష్టపడిపోతుంది అని అనుకుంటున్నాము. ఈవిడ గారు చేసింది ఇదే కాదు, మరొక విషయం నీకు చెప్పనా? అసలు వల్లిని నేను ఇంటి నుంచి పుట్టింటికి పంపించేయడానికి అసలు రీజన్ ఏంటో నేను చెప్పనా నాన్న? మన అమూల్య జీవితాన్ని సర్వనాశనం చేసింది ఎవరో కాదు, ఈ వల్లినే. ఈ విశ్వగాడికి అమూల్యకు మధ్య ప్రేమాయణం నడిపింది ఈ వల్లియే వీళ్ళిద్దరికీ మధ్య ప్రేమాయణం నడిపి పెళ్లి రేపనగా ముందు రోజు రాత్రి అమూల్యను తీసుకుని ఇంటి బయటికి వెళ్ళింది ఈ వల్లినే నాన్న అంటూ చందు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకురా పెద్దోడా, ఎందుకు ఇదంతా చేశారు అనగాని, అదే అర్థం కావట్లేదు నాన్న, అదే వీడని మిస్టరీగా ఉంది. అసలు ఈ వల్లి ఏ ఉద్దేశంతో ఏం ఆశించి ఇదంతా చేసిందో నాకైతే అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి
చెప్పు వల్లి, నీ మీద నేను ఇంత నమ్మకాన్ని పెంచుకున్నాను కదా. నువ్వంటే ఇంత గౌరవించి నా పెద్ద కోడలు అలా, నా పెద్ద కోడలు ఎలా అంటూ ఎంతో గొప్పగా అందరి ముందు గౌరవంగా చెప్పుకుంటున్నాను కదా. మరి నువ్వు నన్ను మోసం చేయాలని ఎందుకు అనుకున్నావు? పైగా ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకున్నావు? ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం నీకేముంది? అసలు నువ్వు ఎందుకు ఇదంతా చెయ్యాలి అనుకున్నావు? చెప్పు, అసలు ఎందుకు ఇదంతా చేశావు అంటూ ఇంకా రామరాజు నిలదీసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయేసరికి, చెప్పు భద్రావతి, నా కోడల్ని ఎందుకు ఇలా చేశావు? నా కోడల చేత నువ్వు ఎందుకు ఇదంతా నడిపించావు? నువ్వు పగ తీర్చుకోవడానికి నా కోడల్ని వాడుకున్నావా? నీ కక్ష తీర్చుకోవడానికి నా కోడలే దొరికిందా? నా కోడల్లాంటి అమాయకురాలు ఎవరూ నీకు దొరకలేదా? నా కోడలు నీ వల్ల తన జీవితాన్ని సైతం వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నా కోడల జీవితం సర్వనాశనం అయిపోయింది నీ వల్లే అంటూ మాట్లాడేసరికి, ఏంటి రామరాజు, కోడల జీవితం నాశనం అయిపోయింది అంటున్నావేంటి? నీ కోడలు ఏమన్నా అమాయకురాలు అనుకుంటున్నావా? నీ కోడలికి నేను 10 లక్షల రూపాయలు ఇస్తేనే నీ కోడలు ఇదంతా చేసింది, లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తారు? నీ కోడలు తల్లి ఏమన్నా అమాయకురాలు అనుకుంటున్నారా? వాళ్ళు అమాయకురాలు ఏం కాదు, గుండెలు తీసిన బంటులు. అందుకే 10 లక్షల రూపాయలు ఆశ చూపిస్తే వాళ్ళు మేము చెప్పినట్టు విని విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమాయణం నడిపించింది అంటూ ఇంకా మొత్తం విషయం చెప్పేసేసరికి ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. ఏంటి, 10 లక్షల కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావా? పెళ్ళికి ముందు 10 లక్షలు కావాలి అంటే మా నాన్నకు చెప్పకుండా నీకు నేను 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాను. అంటే మా చెల్లెల జీవితాన్ని నాశనం చేసేయడానికి తీసుకున్న డబ్బును తీసుకొచ్చి నువ్వు నా చేతిలో పెట్టావా? చిచ్చి, నువ్వు అసలు మనిషివేనా? అసలు నువ్వు ఆడదానివేనా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసే రైట్స్ నీకెవరిచ్చారే? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు అసలు ఎలాంటి ఎవరు హక్కు ఇచ్చారు అంటూ మాట్లాడేసరికి, అది కాదు నేను ఇదంతా కావాలని అనగానే, కావాలని ఎందుకు చేస్తావు? ప్లాన్డ్గా ప్లాన్ చేసి మరీ చేశావు. పైగా 10 లక్షల రూపాయలు తీసుకుని నా చెల్లెల జీవితం నీకు కూతురులాగా అవుతుంది. ఆడపడుచు కదా, ఆడపడుచు అంటే కూతురు లాంటిదే కదా. మరి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు అసలు ఎలా అనిపించిందే? అందుకనేనా ఆ రోజు పార్కులో నేను వాళ్ళిద్దరినీ చూస్తే ఆ విషయం మా నాన్నకు చెప్తాను అంటే, చెప్పొద్దు, చెప్తే మామయ్య గారు తట్టుకోలేరు, ప్రాణాలు తీసుకుంటారు అంటూ ఎదవ డ్రామాలు ఎదవ నాటకాలు వేశావు. ఓహో, నేను ఎక్కడ బయట పెట్టేస్తే నువ్వు ఎక్కడ దొరికిపోతావో అన్న ఉద్దేశంతో నువ్వు ఇలా చేశావా? అమ్మ బాబోయ్, నేను అసలు నీ మాట నమ్మలేకపోయాను. నువ్వింత దుర్మార్గంగా ఇంత దారుణంగా ఉంటావని కలలో కూడా అనుకోలేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావని, డబ్బు కోసం గడ్డి తినడానికి కూడా వెనకాడవు అన్న విషయం తెలిసాక నేను అస్సలు నిన్ను తక్కువగా అంచనా వేశాను అంటూ మాట్లాడేసరికి, అది కాదు నేను ఇదంతా అని చెప్పాను. నోర్మోయ్ నాన్న, నేను ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను. దీంతో ఇక మీదట నేను కలిసి ఉండలేను. దీనికి నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఇది నాకు అవసరం లేదు. ఇది అసలు నాకు జీవిత భాగస్వామిగా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఇది నాకు అవసరమే లేదు. దీనికి నాకు విడాకులే అంటూ మాట్లాడేసరికి, అది కాదురా పెద్దోడా అనగానే, ఇంకేం వద్దు నాన్న, దీన్ని ఇన్ని రోజులు భరించడమే ఎక్కువ. ఇది నన్ను ఎంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు ఇది ఈ రకంగా నన్ను మోసం చేస్తుందని నేను అసలు భావించనే లేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు ప్లీజ్ నేను ఇదంతా కావాలని అనేసరికి, ఇంకా కావాలని చేయలేదు, అలా చేయలేదు అనుకో, మాట్లాడకు వల్లి. నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది అంటుంటే నేను కావాలని చేయలేదు అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నావు వల్లి? అసలు ఇదంతా ఎలా చేశావు? నా చెల్లెల జీవితం నాశనం అయిపోతుంది అని కొంచెం కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఈ విషయాలన్నీ బయటకు వస్తే నీ కాపురం ఏమైపోతుంది అన్నదైనా ఆలోచించావా? పోనీ నువ్వు చదివిన చదువు గురించి పోనీ ఏదో అబద్ధం చెప్పావు అని అనుకోవచ్చు.
కానీ అమూల్య విషయంలో నువ్వు చేసిన తప్పును మాత్రం నేను ఈ జన్మలో మర్చిపోలేను. నా కూతురు విషయంలో నువ్వు అసలు కలగ చేసుకోవడానికి వీల్లేదు. నా కూతుర్ని ఎవరు తీసుకెళ్లాలో, ఎవరు తీసుకురావాలో, ఎక్కడ చదివించాలో అన్నీ నాకు తెలుసు అంటూ ఇంకా చందు అనేసరికి అది కాదు బా అని చెప్పాను. కానీ అమ్మ నర్మదా, వల్లిని వదిలేసి మనం అంతా లోపలికి వెళ్దాం అల్లుడు గారు అని చెప్పాను. కానీ నోర్మయ్యండి, పెద్దవారిని కూడా మీకు గౌరవం ఇవ్వాలని నాకు అనిపించట్లేదు. మీరేంటో మీ బ్రతుకులేంటో తెలిసాక మీ మీద జాలి కలిగినా మీరు చేసిన పనులు చూస్తుంటే మాత్రం నాకు మీ మీద అసహ్యం కలుగుతుంది. ఇంత దిగజారిపోతారా? ఆడపిల్ల జీవితానికి కూడా వెనకాడని మనుషులా మీరు చిచి, మీది ఒక జన్మేనా, మీది ఒక బ్రతికేనా, ఎలాంటి బ్రతుకు బ్రతకడం కంటే అంటూ మాట్లాడేసరికి అది కాదు నేనే తప్పు చేశాను అల్లుడు గారు. వల్లి చేయలేదు, వల్లి ఏ తప్పు చేయలేదు, అమ్మడు తప్పు చేయలేదు. నేను చెప్పడం వల్లే అమ్మడు అలా చేసింది. మీరు దాన్ని బ్రతుకుని ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళకండి అల్లుడు గారు. మీరు లేకపోతే చనిపోతుంది, మీకోసమే బ్రతుకుతుంది. మీరు పెళ్లి చేసుకున్న తర్వాతే తనకు కొత్త జీవితం వచ్చిందని తను అనుకుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి అల్లుడు గారు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురికి అన్యాయం చేయొద్దు అనగానే మీ కూతురికి అన్యాయం నేను చేయలేదు, మీరే చేసుకున్నారు. అసలు మీ కూతుర్ని మా ఇంటికి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పంపించారు. సరే, మీరు పంపించారు, మేము ఆస్తులు అంతస్తులు అడిగామా? నీతి నిజాయితీగా ఉండమని చెప్పాము. ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే మీ కూతుర్లో ఏదైనా మార్పు వచ్చిందా? ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పుడు ఒకే పద్ధతి, ఒకే రకంగా ఉంది మీ కూతురు. ఆ మార్పు అనేది ఉండదా? మా వదినలు మీకు ఎంత చెప్పారు? మా వదిన చెప్పి నర్మదా ప్రేమ ఎంతలా చెప్పారు? వల్లిని మారమని, ఇంకా ఆ గొడవకు వెళ్ళొద్దు అని ఎంతలా చెప్పినా కానీ వల్లి వినిపించుకుందా? వినిపించుకోకుండా తను ఏదైతే చేయాలనుకుందో అది మాత్రమే చేస్తూ ఉంది. మరి అలాంటి తప్పుడు తనని నేను ఎలా క్షమించగలను? మీలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఎక్కడా ఏ మార్పు లేదు. అసలు నా చెల్లెలి జీవితాన్ని ఆ విశ్వగాడికిచ్చి కట్టబెట్టాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఏ రకంగా వచ్చింది? మీరు తప్పు చేశారండి. మీ కూతుర్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంటికి పంపించారు. సరే, పంపించిన తర్వాత అయినా సరే జాగ్రత్తగా ఉండాలి అని మీరు చెప్పలేకపోయారు. అసలు మీది తప్పు. మీ వల్ల మీ కూతురు జీవితం, కూతురు కాపురం సర్వనాశనం అయిపోయింది. అది మీరు తెలుసుకోలేకపోయారు అంటూ ఇంకా చందు, పదండి నాన్న, లోపలికి వెళ్దాము. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం అనవసరం. మీకు మరొక వారం రోజుల్లో విడాకుల నోటీసు మీ ఇంటికి వస్తుంది. నేను వల్లికి విడాకులు ఇస్తాను. వల్లితో కలిసి నేను జీవితాన్ని పంచుకోలేను. ఇక మీదట వల్లికి నాకు ఎలాంటి సంబంధం లేదు. వల్లిని నా జీవితంలోంచి పూర్తిగా తప్పిస్తున్నాను అంటూ ఇంకా రామరాజు ముందే చందు చెప్పి రా నాన్న అంటూ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అన్నయ్య గారు అంటూ ఎంత పిలుస్తున్నా కానీ లోపలికి వచ్చి గేటు వేసేయడంతో ఇంకా వల్లి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి అయితే అందరూ వెళ్ళిపోతారు. నన్ను క్షమించమడు, నా వల్లే నీ జీవితం ఎలా అయిపోయింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట వినిపించుకున్నావా? ఎక్కడా నా మాట వినిపించుకోకుండా నీకు నచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయావు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ఇబ్బంది అయ్యిందో, ఎంతలాంటి పరిస్థితి వచ్చిందో. అసలు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? ఎప్పుడు కూడా నువ్వు చెప్పిందే నేను చెయ్యాలి అంటూ చెప్పుకొచ్చావే తప్ప నా జీవితం ఎలా అవ్వబోతుందేమో అని నేను భయపడుతున్నట్టు నువ్వేమన్నా కొంచెం కాకపోతే కొంచెమైనా సరే ఏదైనా అర్థం చేసుకున్నావా? ఎక్కడా అర్థం చేసుకోలేదు. ఇంకా నా జీవితం అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇంకా నువ్వు ఏం చేసినా బా నన్ను క్షమించడు. నేను కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా బా క్షమించడు. నన్ను జన్మలో బావ దగ్గరికి రానివ్వడు. ఇంకా నా జీవితం పుట్టింట్లో పడి ఏడవడం తప్ప అంతకు మించిన వేరే ఆప్షనే లేదు అంటూ వల్లి కాస్త ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదేంటి భాగ్యం ఇలా జరిగింది అని ముందు నుంచి అమ్మడు చెప్తూనే ఉంది. అబద్ధాలు చెప్పకమ్మా, వద్దమ్మా అని చెప్తూనే ఉంది. నువ్వు వినిపించుకున్నావు కాదు. చూడు చివరికి అమ్మడి పరిస్థితి ఏమైందో. నేను ఇలా అవుతుందని అనుకున్నానా అంటూ ఇంకా భాగ్యం అయితే చెప్తుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.